నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। సీఎం చంద్రబాబు అధ్యక్షతన 44వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది। వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు। రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు పలు సంస్థలకు స్థలాలు కేటాయింపుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు। ప్రపంచ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకించాలి, ఆహార భద్రతను, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైతు, కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి। కలెక్టరేట్ ఎదుట రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు। అనంతరం రైతు వ్యతిరేక చట్టాల ప్రతులను దగ్ధం చేశారు। ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు కె అజయ్ కుమార్, కొల్లి రంగారెడ్డి, ఉల్లిగడ్డ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు। ఢిల్లీలో శాంతియుతంగా రైతులు ధర్నా చేస్తుంటే లాఠీ చార్జ్ చేశారని మండిపడ్డారు। కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు। లేకుంటే అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎంఏ చిస్టి, పాసన్ రామారావు, ఈమని అప్పారావు, శివశంకర్, మేడ హనుమంతరావు, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। అంటే 3 వ్యవసాయ చట్టాలు ఆ రోజున ఢిల్లీ రైతు పోవటం వల్ల విరమించుకున్న నరేంద్ర మోడీ ఈరోజు దొడ్డిదారున మరొక రూపంలో ఇవాళ రైతులు నష్టపరిచే విధంగా ఉన్నాడు। ఇవాళ రైతులకి మద్దతు రేటు, గిట్టుబాటు ధర లేకపోతే రైతులకు ఒక్కటే కాదు, 50 మంది ప్రజానికం కొన్ని నిత్యావసర ధరలందరూ కూడా ఆకాశాలంటే ప్రమాదం ఉంది। అందువల్ల నరేంద్ర మోడీకి వచ్చిన ఈ యొక్క నూతన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, రద్దు చేయకపోతే భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో, మండల స్థాయిలో, దేశవ్యాప్తంగా మరొక ఢిల్లీ రైతు పోవడం మొదలవుతుందని చెప్పేసి ఈరోజు ప్రారంభంగా ఈరోజు గుంటూరులో ఇవాళ జరుగుతుందని చెప్పేసి, అదే పద్ధతిలో భవిష్యత్తులో ఉద్యమం మొదలవుతుందని చెప్పేసి అఖిలపక్ష రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతులతో కలిసి, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరలా తీసుకెళ్తామని చెప్పేసి నరేంద్ర మోడీ హెచ్చరిక ఈ ఒక ఉద్యమం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం। కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది। జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు। ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు। ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు। ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు। అమరావతి మండలం మోతడక గ్రామంలోని 68 సెంట్ల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి పాలడుగు శ్యామ్ ఆక్రమించుకొని బెదిరిస్తున్నాడని గూడేటి జానకి కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు। గత 3 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వాపోయారు। వెంటనే అధికారులు విచారించి ఆ భూమిని తన తల్లి పేర ఆన్లైన్ నమోదు చేయాలని కోరారు। తమ పూర్వీకుల ఆస్తిని పంచకుండా వేధిస్తున్నారని గుంటూరు వారి తోటకు చెందిన వృద్ధురాలు అమీరున్నిసా బేగం తమ కుమార్తె నూర్జహాన్తో వచ్చి ఫిర్యాదు చేశారు। అంతేకాకుండా అప్పుల్లో ఉన్నానని నమ్మించి 25 లక్షలు అప్పుగా తీసుకుని ఇవ్వకుండా గౌస్ భయపెడుతున్నారని కన్నీట పర్యంతమయ్యారు। వెంటనే అధికారులు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు। 25 లక్షలు 8 సంవత్సరాలైంది తీసుకొని మా దగ్గర మాకు భయపెడుతున్నాడు, కొడతానని వస్తున్నాడు, కేసు రాపిస్తానంటున్నాడు। వాడి ఇంటి ముందలే నా ఇల్లు, నేను గుంటూరులో ఉంటాను, 4th లైన్, మా అమ్మ విజయవాడలో ఉంటుంది। వడ్డీలు కడుతున్నాం, 8 సంవత్సరాల నుంచి వడ్డీలు కడుతున్నాం। మాకు ఏం లేదు, నీడ లేదు, మా అమ్మకి అద్దె కడతానికి కూడా మా దగ్గర ఇల్లు లేదు। మాకి అది మా ఇద్దరికి, మా బాబాయ్ వాళ్ళకి మాకి ఇద్దరికి రప్పించాలి ఆ స్థలం। మా దగ్గర డబ్బులు తీసుకొని మాకు ఇలా చేస్తున్నాడు మా బాబాయ్ కొడుకు। అదే ఆస్తి మాకు ఇప్పించాలా, వాళ్ళు తీసుకున్నారు। అదే స్థలం మా బాబాయ్ కొడుకు, వాడు ఒక్కడే ఉంటున్నాడు దాంట్లో, మాకేం హక్కు లేదంటున్నాడు। మా తాతయ్యది, మా బాబాయ్ కొడుకు మాకు ఇలా సతాయిస్తున్నాడు, భయం, కేసు రాపిస్తానంటున్నాడు, మా ఇంటి మీద వస్తున్నాడు। నేను ఆడ మనిషి ఒక్కదానే ఉంటాను ఇంట్లో। 2018 దాకా ఆన్లైన్లో మా పేరు ఉంది సార్। మా పాలడుగు శ్యామ్ అనే అతను మా పొలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు। ఆ అబ్బాయి రియల్ ఎస్టేట్లో చేస్తాడు। 1972 నుంచి
పార్టీషన్ రాసుకున్న కాగితాలు ఉన్నాయి. 1995 నుంచి మా పేరు మీద పట్టాదారు పాస్బుక్ ఇచ్చారు సార్. పాస్బుక్ ఇచ్చినా కానీ 2018 దాకా ఆన్లైన్లో పేరు ఉంది. మా నాన్నగారు చనిపోయినాక పాలడిగే శ్యామ్ అనే అతను ఆన్లైన్లో పేరు తీసేపించి మా భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. అబ్బాయి రియల్ ఎస్టేట్గా చేస్తాడు. మాకు కొంచెం న్యాయం చేయండి. మా నాన్న పేరు మీద ఉండాలి, మా పేరు మీదకి ఆన్లైన్లో ఎక్కించండి సార్. 3 సంవత్సరాలు ఇప్పుడు తిరుగుతున్నాము. వైసీపీ పాలనప్పుడు ఇలా జరిగింది. మాకు ఇప్పుడు మూడు నెలలు కూడా తిరుగుతున్నా కానీ మాకేం న్యాయం జరగట్లేదు సార్. మేము టీవీడీపీ కార్యకర్తలమే, మాకు కొంచెం న్యాయం చేయండి సార్. ఏపీలో సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్ర సిబ్బంది డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలోని అంబేద్కర్ యూనివర్సిటీ ఉండిపోయిందని, ఇక్కడ అధ్యయన కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి కనీసం జీతాలు కూడా అందడం లేదని పసుమర్తి అప్పారావు తెలిపారు. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అనేక కోర్సుల్లో విద్యను అభ్యసించే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అందుచేత ప్రత్యేకంగా ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఏర్పాటు చేయాలని మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈ ఓపెన్ యూనివర్సిటీ వల్ల అనేక మంది పేద విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు చాలా మంది తమ విద్యను కొనసాగిస్తున్నారు. అటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కల్పించాలని మేము కోరుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా తన పొలాన్ని ఆక్రమించుకుని బెదిరింపులకు గురి చేస్తున్నారని కె వెంకటేశ్వర్లు ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. గుంటూరు హనుమాన్ నగర్ కు చెందిన వెంకటేశ్వర్లకు సంగడిగుంట ఏరియాలో 4 ఎకరాల 25 సెంట్ల భూమి ఉంది. దానిని కుంభ ఆదినారాయణ, అతని కుమారులు ఆక్రమించుకుని తనపైనే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు డిగ్రీ ఇచ్చినా పట్టించుకోకుండా పోలీసులతో కుమ్మక్కై వారి సమక్షంలోనే తనపై దాడి చేశారని అన్నారు. వారి నుంచి ప్రాణహాని ఉందని, తన భూమిని తనకు ఇప్పించి తనను కాపాడాలని పోలీసులను వేడుకున్నారు. దీని మీద నా పొలం మీద విచారణ జరిపించండి, పై అధికారులతో విచారణ జరిపించి నాకు న్యాయం చేకూర్చమని చెప్పా. మరి తోకలు శోభారాణి, తోపలు వరలక్ష్మి ఈ పొలం ఏ విధంగా దొంగ డాకులు సృష్టించి అమ్ముతున్నారని చెప్పి దీని మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పి ఎస్పీ గారిని కలిసి అలా అర్జీ ఇచ్చాను. కాబట్టి ఈ రోజు నుంచైనా సీఏ గారిని కాకుండా డిఎస్పీ గారి చేత విచారణ జరిపించి నాకు, నా కుటుంబానికి నాకు ప్రాణాన్ని ఉంది. సీఏ గారు కేవలం కావాలని పాతకుంట పోలీస్ స్టేషన్లో పెట్టారు, లాలోపాట్లో పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అరణ్యాలపాటు పోలీస్ స్టేషన్లో పేరు పెట్టారు. వాళ్ళు పెడితేమో క్రిమినల్ కేసా, నేను పెడితే సివిల్ కేసు అన్నారు. ఇది ఎక్కడ సార్? సొంత తమ్ముడే తన వద్ద ఉన్న డబ్బంతా తీసుకుని ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని అతని షాపు ముందే ధర్నాకు దిగిన ఘటన గుంటూరులో జరిగింది. బ్రాడీపేట మెయిన్ రోడ్లోని రెడీమేడ్ దుకాణం ఎదుట తులసమ్మ అనే వృద్ధురాలు ఆందోళన చేపట్టింది. సొంత సోదరుడు సుమారు 33 లక్షలు అప్పుగా తీసుకుని ఇవ్వకుండా మోసం చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో 10 లక్షలు పోస్టాఫీసులో డిపాజిట్ చేయమని ఇస్తే తన పేరున వేసుకున్నాడని ఆరోపణ చేశారు. తన భర్త, కుమారుడు చనిపోయారని, తనకు ఆధారం లేదని, పోలీసులు తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు తులసమ్మ వేడుకున్నారు. నేను చెప్పిన ఎనరు ఇన్ని సంవత్సరాల నుంచి నా విషయం ఇక్కడ కనెక్ట్ చేసుకోండి, తప్పలేదు. మనిషి చచ్చిపోయాడని చెప్పి మోసం చేస్తున్నాడు, మనిషి మోసం చేస్తున్నాడు. ఎందుకు వస్తుంది ఇన్ని బిజినెస్? అది పరిస్థితి. మాకు నేను మొత్తం ఇచ్చేసాను, మాకు రూపాయి లేదు. మనిషి చచ్చిపోయాడని చెప్పి మోసం చేస్తాడు. నేను తీసుకొని మేమిద్దరం కలిసి బిజినెస్ చేసామండి. మేమిద్దరం కలిసి బిజినెస్ చేసాము. మొత్తం లెక్కలు చూసుకున్నాము. నా నోట్లు తెచ్చిస్తాను అన్నాడు, అన్ఎక్స్పెక్ట్ గా చనిపోయాడు. అది పరిస్థితి. నేను చెప్పాను వివరంగా, అయినా వినట్లేదు. ఇంకా నేనేం చేయగలను? పక్కన రావుల గుడి ఉంది, రావుల మా అత్తగారు ప్రమాణం చేస్తారు. ఈ అసలు 33.5 ఇయ్యాలండి. మా తమ్ముడు తాడేపల్లి అప్పారావు తీసుకున్న తర్వాత మా అబ్బాయి చచ్చిపోయిన తర్వాత 15 నెలలు అయితే అక్క నీ కాగితాలు కాగానే ఇస్తాను అక్క అన్నాడు. ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఇవ్వనని. 33.5 లక్షలు తీసుకున్నాడు. ఇల్లు కట్టుకోవాలంటే నమ్మకం మీద ఇచ్చాం మేమే. సొంత తమ్ముడే ఇట్ట మోసం చేస్తాడని అనుకోలేదు. ఆ కాగితాలు ఉన్నాయి లాకర్లో అబద్ధాలు చెబుతున్నాడు. అన్ని అబద్ధమే. నేను చేస్తా ప్రమాణం, 3 ఆడపిల్లల మీద ఆయన చేయమని చేస్తాడు. నోట్లో రాసిచ్చాడు. రాసిచ్చి లాకర్లో పెట్టారని అబద్ధం ఆడుతున్నాడు. అన్ని అబద్ధమే. ఏ ఒట్టు పెడతా ఒట్టు. నా పిల్లోడు చచ్చిపోయి 15 నెలలు అయితే సంవత్సరం అయింది అయ్యా డబ్బులు ఇవ్వంటే నువ్వు చచ్చేదానికి నీకు డబ్బులు ఎందుకు అన్నాడు. 15 నెలల క్రితం మావయ్య చనిపోయారు. వాళ్ళ అబ్బాయి ఒక్కడే కొడుకు చనిపోగానే సంవత్సరం అవ్వగానే మొత్తం అన్నీ ఇచ్చేస్తానని చెప్పి
3 నెలల నుంచి అడుగుతుంటే చేతనైంది చేసుకో, కోర్టుకు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఇంకా నువ్వు చచ్చేదానివి, నీకు ఇప్పుడు డబ్బులు కావాలా అని మాట్లాడుతున్నాడు. ఆమెది పెంకుటిల్లు మొత్తం కూలిపోయింది, వర్షం వస్తే మునిగిపోతుంది. అప్పుడు ఒక 5 నెలల క్రితం వర్షం వచ్చినప్పుడు మొత్తం మంచం దాకా మునిగిపోయింది, అంతా షార్ట్ సర్క్యూట్ అయింది. ఇల్లు లేదు, ఆమెకు నీడ లేదు, ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన కూతురుని చూడనీయకుండా మాజీ భర్త అడ్డుకుంటున్నాడని అమరావతి రోడ్డుకు చెందిన సమీరా ఫిర్యాదు చేశారు. భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నామని అన్నారు. కోర్టు ఆదేశాలతో కూతురును చూసేందుకు తన కుటుంబ సభ్యులతో వెళ్తే కొట్టి పంపారని, తనకు న్యాయం చేయాలని కోరారు. 16 సంవత్సరాలు అయింది. తనకి నాకు మనస్పర్ధలు గొడవలు అయిపోయి మేము విడిపోయాము. సంవత్సరం కిందట విడిపోయాము. విడిపోయేటప్పుడు ఏంటంటే పిల్లల్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. అప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. తన దగ్గరే ఉంచుకున్నాడు. అక్కడ అలవాటు అయ్యి పిల్లలు కూడా ఇది పంపించను నేను అది ఇది అన్నాడు. సరే అని చెప్పి తండ్రి దగ్గరే కదా ఉన్నారని చెప్పి నేను కూడా ఊరుకున్నాను. తర్వాత డైవర్స్ తీసుకున్నామండి. డైవర్స్ తీసుకునేటప్పుడు పిల్లల్ని పంపిస్తాను, మాట్లాడుకొనిస్తాను, చూసుకోవడానికి పర్మిషన్ ఇస్తానని చెప్పాడు. సరే అని చెప్పి నేను డైవర్స్ తీసుకున్నాను. 1 ఇయర్ అవుతుంది. తీసుకున్న దగ్గర నుంచి పిల్లల్ని చూడనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. మొన్న పాపను చూసుకుందామని ఇంటికి వెళ్తే కొట్టారు. మా వాళ్ళని తీసుకొని వెళ్తే అందరినీ కొట్టేశారు. ఫిరంగిపురం స్టేషన్లో కేసు పెట్టాను. కేసు పెట్టి సార్ ఒకసారి సరే పిల్ల కోసమే కదా ఇదంతా ఇక్కడికి పిలిపించండి చూసుకొని వెళ్ళిపోతానన్నా కానీ అసలు ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ మహిళా ప్రాంగణంలో కూడా 2 సార్లు పెట్టాను కేసు. అక్కడ కూడా అసలు పిల్లల్ని తీసుకొని రాలేదు. ఇక్కడైనా ఏమైనా సారు ఏదైనా చేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చాను. 3 సార్. 2 మగపిల్లల్ని రాజమండ్రి దగ్గర మదర్సాలో వేసేసాడు. పాప ఒక్కటి తన దగ్గర ఉంది. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఏటుకూరులోని అభినందన ఫౌండేషన్ పిల్లల ఆశ్రమానికి కెరాన్ కలర్ ప్రింటర్ ను అందజేశారు. కొమ్మినేని వినాయకరావు వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి కొమ్మినేని శాంతిప్రియ కుటుంబ సభ్యులు ఈ ప్రింటర్ ను బహుమతిగా అందించారు. అనంతరం ఆశ్రమంలోని పిల్లలందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మానవతా సెక్రటరీ కె సతీష్, డైరెక్టర్ ఎన్ సాంబశివరావు, ఎన్రోల్మెంట్ కమిటీ చైర్మన్ చావా శివాజీ, టి ఉమామహేశ్వరరావు, విజయలక్ష్మి, శాంతిప్రియ తదితరులు పాల్గొన్నారు. కలర్ ప్రింటర్ మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అట్లాగే మంచి భోజనం కూడా ఏర్పాటు చేశారు మీకు. అందరూ భోజనం చేసి ఎంజాయ్ చేయండి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మధుబాబు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా కార్మికులకు సంక్షేమ పథకాలు దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదులమూడి మధుబాబు డిమాండ్ చేశారు. నేడు గాంధీ పార్కులో మధుబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం మీడియాతో మధుబాబు మాట్లాడుతూ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏ సంక్షేమ పథకం కూడా అవుట్సోర్సింగ్ కార్మికులకి వర్తింపజేయట్లేదు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాట నిలబెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉచిత గ్యాస్ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అవుట్సోర్సింగ్ కార్మికులకి అందరికీ అమలు చేయాలని చెప్పి. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వాలు మన రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నప్పటికి కూడా ఎవరికి కూడా అవుట్సోర్సింగ్ కార్మికులకి సంక్షేమ పథకాలు ఎత్తేలేదు. గత వైసీపీ ప్రభుత్వం ఎత్తేసింది. అదే పద్ధతిని ఈ కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పనని, ఈ నమ్మక ద్రోహం చేయడానికి కూటమి ప్రభుత్వానికి తగదని చెప్పనని మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా వర్తింపజేయాలి, అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు కమిషనర్ చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు సిపిఐ నాయకులు మాల్యాద్రి తెలిపారు. కొత్తగా 140 మంది పారిశుధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారని, వారిని బదిలీ వర్కర్లతో పాటు కరోనా సమయంలో పనిచేసిన వారితో భర్తీ చేయాలన్నారు. పక్కనున్న విజయవాడ నగరపాలక సంస్థలో కూడా ఆప్కాసులోకి బదిలీ కార్మికులందరూ కూడా మరి యాడ్ చేయడం అయింది. వాళ్ళు దాంట్లో మర్జ్ చేసిన తర్వాత అందరికీ పని దొరుకుతూ ఉంది. కానీ గుంటూరు నగరంలో ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే ఏఐటీసీగా, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా
డిఎంఏ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ చర్యలు జరగలేదు. కానీ 140 మందిని ఏదైతే తీసుకున్నారో వాళ్ళందరినీ బదిలీ వర్కర్లను తీసుకొని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా కోరుతా ఉన్నాం. వాస్తవంగా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఎఫ్ఆర్ఎస్ నమోదైంది, అట్లాగే ఆప్కోస్లో వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి అట్లాగే ఈ కరోనా కాలంలో కూడా పనిచేసిన మరి బదిలీ వర్కర్లతో పాటు కరోనా వర్కర్లు కూడా వాళ్ళకు 250 మంది ఉన్నారు. అవసరమైతే వాళ్ళని కూడా తీసుకొని నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు దశావతార కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. పెద్దగుడి ప్రాంగణంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు సుదర్శన హోమంతో పాటు దశావతారాల్లో రోజుకో కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహించే విశేష పూజల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఆళ్ల శివారెడ్డి, శివన్నారాయణ, కేవీ రెడ్డి, సురేష్, ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దశావతారాల కళ్యాణము స్టేట్ మొత్తంలోనే 2-3 చోట్ల చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ మన గుంటూరు గోరంట్ల దేవస్థానంలో ప్రతి సంవత్సరం 10 సార్లు 10 దశావతారాలు 10 రోజులు చేస్తాము. 9 రోజులు ఉదయం 30వ తారీఖు దగ్గర నుంచి 7వ తారీఖు వరకు సాయంత్రం 6 గంటలకి, 8వ తారీఖు పగలు 10 గంటలకి, ఆ తర్వాత జనవరి 1వ తారీఖు చాలా చక్కగా దేవస్థానము స్వామివారిని అలంకరిస్తాము. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.